నిర్గమకాండము 28వ అధ్యాయం 1వ వచనం. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోనును అతని కుమారులైన నదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపించుము. చాయిస్ ఆఫ్ ఎ ప్రీస్ట్. చూడండి, దేవుడు ఇక్కడ తాను అహరోనును అతని కుమారులను ఎన్నుకొని పిలుచుకుంటున్నాడు. కొన్ని విషయాలు ఇక్కడ మీరు గుర్తించాలి. మోషేను దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, తన యొద్దకు తన అన్నను తన యొక్క అన్న కుమారులు నలుగురిని పిలిపించమంటున్నాడు. ఎందుకో దీనిలో మీరు చూస్తే ఈ అపాయింట్మెంట్లో అహరోను యొక్క కుమారుల ప్రమేయం లేదు. గమనించారా? దిస్ అపాయింట్మెంట్ వాజ్ మేడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని చేత ఏర్పరచబడినటువంటి నియమం ఇది. మీరొక్క మారు గమనించినట్లయితే ప్రభు అంటున్న మాట మోషేతో, నాకు యాజకులగునట్లు. గాడ్ నీడ్స్ ద హోలీ ప్రీస్ట్స్. వై? ఎందుకో ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత నేను ముందుకెళ్తాను. దేవుడు మానవులను తన పోలిక తన స్వరూపంలో సృష్టించినట్లు ఆదికాండం 1:26 మనకు సాక్ష్యం చెప్తాం. మానవులను దేవుడు సృష్టించిన తరువాత మానవుడు పాపము చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుడు పాపము చేయటం గురించి వ్రాయబడింది. మానవుడు పాపము చేసినప్పుడు దేవుడు మానవుణ్ణి శిక్షించక క్షమించాడు. మానవుణ్ణి తన పాపము యొక్క ఫలితమైనటువంటి మరణము నుండి తప్పించుటకు దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. మానవుణ్ణి నిర్మాణము చేయక మునిపే మానవుని యొక్క పతనమును ఎరిగినటువంటి దేవుడు మానవుని యొక్క రక్షణ కొరకు ఒక ప్రణాళికను జగత్తు పునాది వేయబడుటకు మునిపే ఏర్పాటు చేసినట్లుగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము మొదలు చెప్పబడింది. కనుక మానవుని విమోచనార్థం దేవుడే తన నిమిత్తము, తన కొరకు, తన ప్రజలుగా, తన ప్రణాళిక చొప్పున, తన నిర్ణయము చొప్పున తాను మనుషులను తన కొరకు ఏర్పరుచుకున్నటువంటి తన నిర్ణయం చొప్పున దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు మనుషులకు రక్షకుడిని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఆ రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువును పంపించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మనుషులందరి నిమిత్తము దేవుని ఎదుట అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్, దేవుని ప్రమాణము చొప్పున, దేవుని మాట చొప్పున, దేవుని మాట యొక్క విలువ చొప్పున తన ప్రాయశ్చిత్తార్థముగా తాను రక్తం చిందించాల్సి ఉన్నది. ఒక ప్రధాన యాజకుడు తన స్వరక్తము చేత దేవుని ఎదుట నిలిచి మనుషుల పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని చేసి చూపించాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. అదే దేవుని యొక్క ఉద్దేశం. అది అర్థం చేసుకోవటానికి ఈ ప్రత్యక్ష గుడారమును అహరోనును అతని కుమారులను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని ఎదుట ఏం చెయ్యబోతున్నాడు? సిలువలో తాను రక్తం చిందించి ఆ రక్తాన్ని దేవుని సన్నిధిలో ఆయన ప్రజెంట్ చేస్తాడు. దాన్ని రిప్రజెంట్ చేస్తూ యాజకులను తాను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ ఏర్పాటులో మానవ ప్రమేయం లేదు, మానవ ప్రార్థన లేదు, మానవ పిటిషనింగ్ లేదు, మానవ విజ్ఞాపన లేదు. దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. గాడ్ కాల్డ్ హిమ్సెల్ఫ్. నో చాయిస్, ఇట్ ఈస్ గాడ్స్ చాయిస్. కనుక మనం చూస్తున్నప్పుడు అహరోను అతను కుమారులను దేవుడు తన కొరకు యాజకులుగా ఉండటానికి పిలిచాడు. టు ఫుల్ఫిల్ హిజ్ పర్పస్, టు ఫుల్ఫిల్ హిజ్ ప్లాన్ ఫర్ పీపుల్.
ప్రజల కొరకు దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వారే యాజకులు. దే రిప్రజెంట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క యాజకత్వాన్ని మనుషులకు తెలియచేస్తూ వీరు యాజకులుగా ఉండబోతున్నారు. కనుక దేవుని యొక్క ప్రమాణం చొప్పున ఒక నిర్దోష రక్తము దోషి కొరకు అప్పగించబడాలి, చిందించబడాలి, చెల్లించబడాలి వెల. ఇది నెరవేరటం కొరకు యేసుక్రీస్తునందు ఈ దర్శనం నెరవేరుతుంది కనుక దాన్ని అర్థం చేసుకోవటానికి పాత నిబంధన గ్రంథంలో టు అండర్స్టాండ్ ద గాస్పుల్ గివెన్ బై గాడ్, దేవుడు సువార్తను మనుషులకు ఇస్తున్నాడు. అదేమిటి అనగా, మీ పాపమును బట్టి మీరు చనిపోవలసిన పని లేదు, దేవుడు ఏర్పాటు చేసిన మార్గమైన క్రీస్తునందు విశ్వాసము చేత అగ్నిగుండము నుండి తప్పించుకొని మరలా ఏదైనా వనములో పోగొట్టుకున్నారో దానిని తిరిగి, ఆ అధికారాన్ని, ఆ మహిమను, ఆ ఘనతను తిరిగి భూమి మీద అనుభవిస్తూ ఆనందముగా జీవించాలని, మరియు వారి మరణానంతరము నిత్య రాజ్యమునకు వాళ్ళు వెళ్ళాలని, దేవునితో శాశ్వతంగా వారు నివాసం ఉండబోవటానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడనే ఒక పరమసత్యాన్ని తెలుసుకోవటానికి ఈ యాజకులను యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఏర్పాటు చేస్తున్నాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కనుక వీళ్ళని పిలిపించమన్నాడు. నలుగురిని కూడా పిలిపించు, వాళ్ళు నాకు యాజకత్వం చేస్తారు. ఇట్ ఈజ్ మై పార్ట్ ఆఫ్ వర్క్. వాళ్ళు చేసే యాజకత్వం నా పనిలో భాగము. మిగిలిన మతాలన్నింటిలో కూడా పౌరోహిత్యం చేసేవారు కానీ, దేవుని కొరకు విజ్ఞాపన చేసే ప్రజల నాయకులు కానీ, దే ఆర్ ద పీపుల్ రిప్రజెంటేటివ్స్. బట్ ఇన్ ద క్రిస్టియానిటీ, బట్ ఇన్ ద బైబిల్ ఇట్ ఇండికేట్స్ దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని యొక్క ప్రతినిధులుగా దేవుని ఎదుట సేవ చేయబోతున్నారు. కనుక గాడ్స్ మినిస్ట్రీ కాల్, దేవుని సేవ కొరకైనా పిలుపు పొందినటువంటి వారు దేవుని కొరకు పనిచేస్తారు. దే ఆర్ వర్కింగ్ ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ గాడ్ సో దట్ దే ఆర్ మెయింటైన్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ద హెవెన్. పరలోక రాజ్యములోని దేవుని యొక్క అధికారం కింద నుండి వాళ్ళు పనిచేస్తారు. దాని ప్రమాణం చొప్పున వారు పనిచేస్తారు. వారు ఈలోక సంబంధులు కాదు. వారు చేస్తున్న పని కూడా ఈలోక సంబంధమైనది కాదు, దైవ సంబంధమైనది, పరలోక సంబంధమైనది అయిన ఆ ప్రణాళికను వారు నెరవేరుస్తారు. అందుకే దేవర్ పొజిషన్ ఇన్ గాడ్, దేవునిలో వారు స్థిరపడిన వారుగా ఉంటారు. ఇది మహా అద్భుతం. ఇది లోకానికి అర్థం కాదు. కనుక దేవుని సేవకు వచ్చినటువంటి వాడు దేవుని పని చేస్తున్నాడు, దేవుడు చెప్పింది చేస్తున్నాడు, దేవుని కొరకు చేస్తున్నాడు. తన కొరకో మనుషుల కొరకో కాదు చేస్తోంది, దేవుని కొరకే, దేవుని పనిని చేయటం కొరకే సేవకుడు పిలుస్తున్నాడు. కనుక దేవుని పని ఏమిటి? దేవుడు అప్పగిస్తున్నాడు మనుషులకు ఒక పని. అదేమిటంటే రీకన్సిలియేషన్. మనుషులను దేవునితో అనుసంధానం చేసేటువంటి ప్రక్రియను సువార్త ద్వారా మాకు అప్పగించాడని పౌలు గారు చెప్పాడు. కనుక మనుషులను దేవునితో అనుసంధానపరిచేది యేసుక్రీస్తు ప్రభు చేసినది రీకన్సిలియేషన్. అనుసంధానం చేయటం, తిరిగి అనుసంధానం చేయటం. రికన్సిలియేషన్ అంటే తిరిగి అనుసంధానం చేయటం. దేవుని నుండి తనంతట తాను దూరమైపోయినటువంటి మానవుణ్ణి దేవునితో తిరిగి అనుసంధానం చేయటం. ఏదైతే మానవునికి చేత కాలేదో దానిని దేవుని పక్షంగా ఒక సేవకుడు దానిని నెరవేర్చటం. అది యేసుక్రీస్తు చేశాడు. దానిని సువార్థికులకు దేవుడు అప్పగించాడు. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో మీకు అర్థం కావాల్సింది ఏమిటంటే, సేవకుడైనటువంటి వాడు దేవుని చేత పిలువబడుతున్నాడు, దేవుని పని కొరకు పిలువబడుతున్నాడు, దేవుని నిమిత్తం పని చేయబోతున్నాడు. Though he is working among the people, he works for God. దేవుని కొరకు పనిచేస్తున్నాడు అని మనకు అర్థం అవుతుంది. ఇక 2వ వచనం మొదలు మనకు 4వ వచనం వరకు ఉన్న వాక్య భాగం స్పెషల్ గార్మెంట్స్ ఫర్ ఆరోన్.
అహరోనుకు కుట్టవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ. దీనిని గురించి మనకు నిర్గమాకాండం 29వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు, లేవీకాండం 8వ అధ్యాయం 7 నుండి 9 మరియు 16వ అధ్యాయం 4వ వచనంలో దీని వివరాలు మనకు రాయబడ్డాయి. చదువుతాను చూడండి. 2వ వచనం మొదలు. అహరోను యొక్క అలంకారమును ఘనతయు కలుగునట్లు, అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టాలి. ప్రతిష్ఠిత వస్త్రాలంటే ఇవి వేరొకరు వేసుకోకూడదు. ఆ పొజిషన్ ఎవరికైతే ఉందో వాళ్ళే వేసుకోవాలి. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి అధికారము లేనివాడు పోలీస్ యూనిఫామ్ వేసుకొని విధులు నిర్వహించడానికి వెళితే అతను అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అతడు నియమించబడలేదు ఆ పని కొరకు. కనుక వస్త్రధారణ వేసినంత మాత్రాన ఆ వ్యక్తి అంగీకార యోగ్యమైన వాడు కాడు. వ్యక్తి అంగీకరించబడినందున వస్త్రధారణ ఇవ్వబడిందే తప్ప వస్త్రధారణను బట్టి వ్యక్తి కాదు. ఫస్ట్ గాడ్ సెలెక్టెడ్ పర్సన్, దెన్ హీ గేవ్ ద డ్రెస్, ద యూనిఫామ్ టు హిమ్. దేవుడు మొదట వ్యక్తిని కోరుకున్నాడు, ఆ తర్వాత అతనికి ఆ అధికారాలను బదలాయిస్తున్నాడు. దట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం అది. అందుకని అంటాడు, అతనికి అలంకారము ఘనత కలిగేటట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రాలు కొట్టాలి. ప్రతిష్ఠిత వస్త్రాలవి హోలీ గార్మెంట్స్, హోలీ గార్మెంట్స్ ఫర్ గ్లోరీ అండ్ ఫర్ బ్యూటీ. అతనికి మహిమ, అతనికి ఘనత, అతనికి కలిగేటట్లుగా ఈ అలంకారం అతడు ఖచ్చితంగా ధరించేటట్లు నీవు అతనికి వస్త్రాలు కుట్టించాలి. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతనిని ప్రతిష్ఠించాలి. కాన్సక్రేట్ దట్ పర్సన్ ఫస్ట్. ఆ వ్యక్తి మొట్టమొదట ప్రతిష్ఠ చేయబడాలి. దేవుని పని కొరకు అతడు ప్రత్యేకించబడి ప్రతిష్ఠించబడాలి. చాలా ప్రాముఖ్యమైనది. దట్ ఫెలో ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ వన్. హీ ఈజ్ ఆన్ ద మిషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పని మీద ఆ వ్యక్తి ఉండబోతున్నాడు కనుక అతడు ప్రత్యేకంగా ఉండాలి. అతడు ఆ పని నిమిత్తం చేయటానికి అభిషేకము ప్రత్యేకంగా ఇవ్వబడిన వాడుగా ఉండాలి, ప్రతిష్ట కలిగిన వాడుగా ఉండాలి. అతని వస్త్రాలు కుట్టడానికి నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులకు నువ్వు ఆజ్ఞేయవు, వాళ్ళే కుట్టాలి, అందరూ కాదు. దేవుని పని అంటే ఆషామాషి కాదండి, ఎవడు పడితాడు చేసేది కాదు. పిలవబడిన వారు చేసేటువంటి పని, ఏర్పరచబడిన వారు చేసేటువంటి పని, ప్రతిష్ఠించబడిన వారు చేసేటువంటి పని, అభిషేకించబడినటువంటి వారు చేసేటువంటి పని, ప్రత్యేకమైనటువంటి అర్హత కలిగిన వారు చేసేటువంటి పని. ఇవన్నీ కూడా వారిని బట్టి, మనుషులను బట్టి కలిగేవి కాదు, అన్నీ దేవుని బట్టే వారికి కలుగుతాయి. ఈ ప్రతిష్ట కానీ, అభిషేకం కానీ, ప్రత్యేకించబడటం కానీ ఇవన్నీ దేవుడు చేసేటువంటి పనులే. అయితే హీ హ్యాస్ టు యాక్సెప్ట్ అండ్ హీ హ్యాస్ టు ఒబే. ఆ పని కొరకు నియమించబడిన వాడు అంగీకరించాలి, విధేయుడు కావాలి. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ గాడ్ విల్ టేక్ కేర్. మిగిలిన విషయాలు దేవుడే శ్రద్ధ తీసుకుంటాడు. కాబట్టి జ్ఞానాత్మతో నింపిన, ఎవరు నింపారట జ్ఞానాత్మతో? నేను జ్ఞానాత్మతో నింపిన వివేకులు. కాబట్టి ఈ వస్త్రం అందరూ కొట్టడం కాదు, నమూనాను బట్టి ఎవడబడితే ఆడ కొడతాం కాదు. జ్ఞానముతో వివేకముతో నిండిన వారు మాత్రమే దీన్ని కొట్టగలుగుతారు. సో ఈ వస్త్రాన్ని టైలరింగ్ చేసేవాళ్ళు కూడా దేవుని చేత ఏర్పరచబడుతున్నారు. గమనించండి, దేవుడు యాజకుడిని ఏర్పాటు చేసుకోవటమే కాదు, ప్రధాన యాజకుడిని ఏర్పాటు చేయటమే కాదు, వస్త్రపు యొక్క నమూనాను ఆయనే ఏర్పాటు చేయటమే కాదు, ప్రతిష్టగా కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. వస్త్రాన్ని కుట్టేవాడిని కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. మీకేమర్థం అవుతుంది? గాడ్స్ మినిస్ట్రీ విల్ బీ డన్ బై గాడ్ ఓన్లీ. దేవుని చేతనే దేవుని పరిచర్య జరుగుతుంది. మనుషులు నిలిచినటువంటి సాక్షులు మాత్రమే. ఐగుప్తు నుండి ప్రజలను విమోచించి కనానుకు చేర్చింది మోషేనా దేవుడా?
దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని గద్ద తన పిల్లను రెక్కల మీద కూర్చొని తీసుకుని వచ్చినట్టుగా నేను మిమ్మల్ని తీసుకొచ్చాను అన్నాడు. భౌతికంగా ఎవరు కనబడుతున్నారు? మోషే కనబడతాడు. మోషే వెళ్ళాడు, ఫరోతో మాట్లాడాడు, విడిపించాడు, వెలుబడికి తెచ్చాడు, నడిపించాడు, ముందు నడిచాడు, తీసుకొచ్చాడు, కానాన్ బోర్డర్స్ వరకు తీసుకొచ్చాడు. మోషే కనబడుతున్నాడు నాయకుడిగా, కానీ నడిపించిన వాడు దేవుడు, విడిపించిన వాడు దేవుడు, విమోచించిన వాడు దేవుడు, స్వస్థపరిచిన వాడు దేవుడు, కాపాడినటువంటి వాడు దేవుడు, పోషించినటువంటి వాడు దేవుడు. ఇక్కడ కూడా అంతే. మోషే ఏ విధంగా ఒక మనిషిగా కనబడుతున్నాడో, దేవుడు ఏర్పరచుకున్న మనిషిగా కనబడుతున్నాడో, దేవుడు కార్యమంతటినీ జరిగిస్తున్నప్పటికీ కూడాను ఒక మనిషి కనబడుతున్నట్లుగానే దేవుడు రక్షణార్థమైన యాజకత్వం యొక్క పర్ఫెక్ట్ ప్లాన్ ఆయన ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండగా అహరోను అతని కుమారులు కేవలం నిలబడి కనపడతారు. సో ఇట్ ఈస్ ద పార్ట్నర్షిప్ విత్ గాడ్, ఆరోన్స్ పార్ట్నర్షిప్ విత్ గాడ్. అహరోను దేవునితో ఆ యొక్క నిబంధనలోనికి, భాగస్వామ్యములోనికి ఎంటర్ అవుతున్నాడు. దట్ ఈజ్ మినిస్ట్రీ. చాలామందికి అసలు ఈ విషయాలు ఏమీ తెలియదు. దేవుని సేవ అంటే ఏదో ఆదివారం చప్పట్లు కొట్టుకొని చందా పట్టుకునే మాటలు అనుకుంటున్నారు. నో, ఇట్ ఈస్ ద గ్రేట్ గాడ్స్ గ్రేట్ వర్క్. గొప్ప దేవుని యొక్క గొప్ప పని అది. ఆ గొప్ప సువార్త అబ్రహామునకు ముందుగా ప్రకటించబడిన సువార్త మన చేతులకు దేవుడు అప్పగించాడు మనుషులంగా. కనుక మనం ఏర్పరచబడినటువంటి వారం, పిలువబడినటువంటి వారం, రాజులైనటువంటి వారం, యాజకులైనటువంటి వారం అని వాక్యం సెలవిస్తుంది. ఎవ్రీ బిలీవర్ ఇస్ అ ఫుల్ టైమ్ వర్క్. ప్రతి విశ్వాసి కూడా పూర్తి స్థాయి దేవుని యొక్క సేవ చేయటకు అర్హుడిగా దేవుడు క్రొత్త నిబంధన కాలంలో ఏర్పాటు చేసుకున్నాడు. యు నీడ్ టు నోట్ ఇట్ డౌన్. దీన్ని నువ్వు తప్పక తెలుసుకోవాలి. 4వ వచనం, పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టి వారు కుట్టవలసిన వస్త్రాలు. చూడండి, పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కా, పాగా మరియు దట్టి, 6 డిజైన్డ్ ఆర్టికల్స్. 6 ప్రత్యేకమైన వస్తువులు వీళ్ళు కుట్టాలి. అతడు నాకు యాజకుడై ఉండినట్లు వారు నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టాలి. యాజకులకు కూడా వస్త్రాలు కుట్టాలి. 5వ వచనం, వారు బంగారును, నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల నూలును, సన్న నారను తీసుకోవాలి. బంగారుతోను నీల, ధూమ్ర, రక్త వర్ణములు గల ఏఫోదును పేనిన సన్న నారతో చిత్రకారుని పనిగా చేయాలి. చూడండి, చిత్రకారుని పనిగా చేయమంటున్నాడు ఏఫోదును. ప్రత్యేకమైనటువంటి రంగులతో కూడినటువంటి దారాలను తీసుకున్నాడు. నీల రంగు, ధూమ్ర రంగు, రక్తవర్ణం, తెల్లని వస్త్రం. ఈ 4 యేసుక్రీస్తునే సూచిస్తున్నాయి, దైవ ప్రణాళికను సూచిస్తున్నాయి. ఆ రంగును తీసుకోమన్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం అంటాడు, మన అపోస్తలుడును ప్రధాన యాజకుడును అయిన యేసు అని రాశాడు. యేసుక్రీస్తు పంపబడినవాడు అపోస్తలుడు, ప్రధాన యాజకుడు కూడాను. ద రియల్ అండ్ ఫైనల్ హై ప్రీస్ట్ జీసస్ క్రైస్ట్. అహరోను యొక్క వంశములో యేసుక్రీస్తు ప్రభువు వచ్చే వరకు ప్రధాన యాజకులు వచ్చారు. వారందరూ కూడా లోపం కలిగిన వారు. యేసుక్రీస్తు లోపము లేని ప్రధాన యాజకుడు. వారందరూ కూడా వారి కొరకు, వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసుకుని దేవుని సన్నిధికి వెళ్ళిన వారే. కానీ యేసుక్రీస్తు తన కొరకు ప్రాయశ్చిత్తం చేసుకోనవలసిన అవసరత లేనివాడుగా, ప్రజల కొరకే ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని చిందించినటువంటి వాడు. ఆయన పాపరహితుడైన ప్రధాన యాజకుడు. దేవుడు నరుడై యాజకునిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకనే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో రాస్తాడు, ఆయన
తను తానే పాప పరిహారార్థ బలిగా తనను తాను అర్పించుకున్నాడు. దేవుడే తనను తాను స్వయంగా బలిగా చేసుకున్నట్లుగా మనకు యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనకు సాక్ష్యం చెప్తోంది. ఈ వచనం నేను ఒకసారి మీ నిమిత్తమై చదవాలని కోరుకుంటున్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు తనను తానే, అతడు యేసు తనను తానే, తనంతట తానే తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా తనను తాను బలిగా అర్పించుకున్నాడు. నోబడి, ఎవరో కాదు, తానే అర్పించుకున్నాడు. హీ హిమ్సెల్ఫ్. కనుక ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు మాత్రమే సరిపోయినటువంటి వాడు. 6వ వచనం. బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోను చిత్రకారుని పనిగా చేయాలి. ఈ 4 రంగులు కూడా యేసుక్రీస్తుని సూచిస్తున్నాయి. నీలము ఆకాశము, ధూమ్రము పర్పుల్ రాయల్టీ, రెడ్ బ్లడ్ ఆయన రక్తము, వైట్ హోలీనెస్ పరిశుద్ధత. 7వ వచనం. 2 అంచులు యందు కూర్చబడు 2 భుజఖండాలు దానికి ఉండాలి, అట్లు అది సమకూర్చబడి ఉండాలి. ఆ 2 అంచులు కూర్చబడి 2 భుజఖండములు దానికి ఉండాలి. ఆ భుజఖండముల మీద ప్రత్యేకంగా ఏమి రాయాలో చూస్తున్నా. 8వ వచనం. మరియు ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనదే బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణముగల నూనెతోను పేనిన సన్ననారుతోను కుట్టాలి. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇశ్రాయేలు పేర్లు అనగా వారి వారి జనన క్రమం చొప్పున ఒక్కొక్క రత్నం మీద వారి పేర్లు వ్రాయాలి. 6 పేర్లు ఒక దాని మీద, 6 పేర్లు మరొక దాని మీద వ్రాసి ఆ 2 కూడా భుజముల మీద అతడు ధరించాలి. Bearing the names of 12 tribes. It represents him as the person and the representative for all the 12 tribes. 12 గోత్రాలకు కూడా అతడు ప్రతినిధి అని తెలియటానికి దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు ఆ 12 పేర్లు కూడా అతని భుజస్కంధాల మీద అతను ధరించిన వాడుగా కనపడతాడు. 10వ వచనం. ఒక రత్నం మీద వారి పేర్లు 6, 2వ రత్నం మీద 6 పేర్లు చెక్కించాలి. 11వ వచనం. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కెడి వాని పనిగా ఆ 2 రత్నాల పేర్ల మీద ఇజ్రాయేలు పేర్లు చెక్కి బంగారు జవలలో దాన్ని పొదగాలి. దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు. దే వర్ చూజన్ పీపుల్. వారు ఏర్పరచబడినటువంటి జనాంగంగా కనబడుతున్నారు. 12 గోత్రాలు చక్కగా ఆ రత్నాలు బంగారుతో చేయబడినటువంటి వాటిలో పేర్చి వాటిని నిలవబెట్టాలి అని చెబుతున్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నాలు, ఆ 2 రత్నాలు ఏఫోదు భుజాల మీద ఉండాలి. అట్లు జ్ఞాపకం కొరకు అహరోను ఆ 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లు భరిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు హీ రిప్రజెంట్స్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్. తన ప్రజలందరి పక్షంగా దేవుడు ఎదుట తాను బలియాగముగా అయ్యాడు. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము. ఇక 15వ వచనము మొదలుకొని ద బ్రెస్ట్ ప్లేట్ 39వ అధ్యాయం 8వ వచనంలో కూడా దీని వివరాలు మనకు కనపడతాయి. న్యాయ విధాన పథకము ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇట్స్ లైక్ ఎ ప్లేట్. దాని కొలతలు కూడా ఇచ్చాడు. ఏఫోదు పనిలాగానే దాన్ని కూడా శ్రద్ధగా చేయాలి. బంగారంతో, నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలుతో, పేనిన సన్న నారతో దాన్ని చేయాలి. అది మడవబడి చచ్చౌకముగా ఉండాలంటే స్క్వేర్ లాగా ఉండాలి. ఒక జానెడు పొడుగు వెడల్పులు కలిగినదై స్క్వేర్ లాగా ఉండాలి. ఇట్ లుక్స్ లైక్ 9 inches. 17వ వచనం. దానిలో 4 పంక్తుల రత్నాలు అంటే 3 4లు 12. 4 వరుసల్లో, పంక్తులు అంటే వరుసలు, 4 పంక్తుల రత్నాలు ఉండేట్లు రత్నముల జవలు చేయాలి. జవలు అంటే టు హోల్డ్ ద స్టోన్, ఆ రాయి అందులో పట్టి ఉండేటట్లుగా జవలు చేయాలి అని రాస్తున్నాడు.
ఆ రత్నాల రాళ్ళు పట్టి ఉండాలి. ఆ రత్నాల పేర్లు కూడా ఇస్తున్నాడు. మాణిక్యము, గోమేధిక, మకరతము గల పంక్తి మొదటిది. పైన మాణిక్యము, గోమేధికము, మకరతము పైన. రెండో పంక్తిలో పద్మరాగము, నీలము, సూర్యకాంతము. మూడో దానిలో గారుత్మతము, యష్మురాయి, ఇంద్రనీలము గల రాయి, ఇది మూడోది. నాలుగో దానిలో రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతము గల రాయి కలిగింది పంక్తి. ఇది 4 3 చొప్పున 4 12 రత్నాలు అక్కడ పెట్టమన్నాడు. ఆ జవలలో పొదగమన్నాడు, వాటిల్లో ఫిక్స్ చేయమన్నాడు. 27 వచ్చిన ఆ రత్నాలు ఇశ్రాయేలీయుల పేర్లు గలవై వారి వారి పేర్లు చొప్పున 12 ఉంటాయి. ముద్ర మీద చెక్కిన వారిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేరు ఉండాలి. అది అతని యొక్క రొమ్ము మీద వేలాడుతూ ఉంటుంది. ప్రధాన యాజకుని రొమ్ము మీద వేలాడుతుంది. దే ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిమ్. వారి బాధ్యత ఇతనిదే అనేది చెబుతున్నాడు అక్కడ. పతకమునకు 2 బంగారు ఉంగరాలు చేసి ఆ 2 ఉంగరాలను పతకపు 2 కొనల యందు తగిలించి పతకపు కొసలలో ఉన్న 2 ఉంగరములలో అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులు తగిలించాలి. ఆ అల్లిన 2 గొలుసులు కొసలను 2 జవలకు తగిలించి ఏఫోదు ఎదుట దాని భుజాల మీద కట్టాలి. మరియు బంగారుతోనూ 2 ఉంగరములు చేసి ఏఫోదు ఎదుట ఉన్న పతకము లోపల అంచున దాని 2 కొసలకు వాటిని తగిలించాలి. ఇక్కడ నేను ట్రాన్స్లేటర్స్కి ఒక మాట చెబుతున్నాను, శ్రోతలకు కాదు, ట్రాన్స్లేటర్కి ఒక మాట చెబుతున్నాను. అదేమిటంటే యూ మస్ట్ రీడ్ ద స్క్రిప్చర్ యాజ్ ఇట్ ఈజ్. మీ భాషలో నేను బైబిల్ చదివిన చోట మీ భాషలో మీరు బైబిల్ చదవాలి. ఇది మర్చిపోవద్దు. 28వ వచనం అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టి వలె పైగా ఉండునట్లు అది ఏఫోదు నుండి వదలక ఉండినట్లు వారు దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములు నీలి సూత్రంతో పతకాన్ని కట్టాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్. ప్రతిదీ క్రమం చొప్పున చేయమని దేవుడు చెబుతున్నాడు. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకంలోని ఇశ్రాయేలు పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థంగా భరించవలెను. ఇక్కడితో మనకు ఈ బ్రెస్ట్ ప్లేట్ న్యాయ విధాన పథకము ఎలా ఉండాలో అర్థమవుతుంది. దాని మీద 3 రత్నముల చొప్పున 4 వరుసలలో 12 రత్నాలు, వాటి పేర్లు, అవి గోత్రాల చొప్పున ఎవరెవరికి చెందినవో అక్కడ అర్థమయ్యేటట్లుగా చెప్పాడు. వాటిని జాగ్రత్తగా కుట్టమంటున్నాడు. అవి పడిపోకుండా ఆ పథకాన్ని అతని యొక్క వస్త్రానికి కుట్టమన్నాడు. ఇక 30వ వచనం నుండి ఊరీము తుమ్మీము అని వాటిని న్యాయ విధాన పథకంలో ఉంచాలండి. ఏంటి ఊరీము తుమ్మీము? ఈ ఊరీము తుమ్మీము అనేటువంటివి జడ్జిమెంట్ సమయంలో వాడబడేటువంటివి. ఊరీము తుమ్మీము అనేటువంటివి ఈ 2 కూడా స్టోన్స్. ఇవి పాపము చేసిన వారికి తీర్పు తీర్చేటువంటి విషయంలో దేవుడు వాటిని ఆ న్యాయ పథకం లోపల ప్రధాన యాజకుడు ధరించినప్పుడు వాటిని వెలిగింపజేస్తాడు. అలా వెలిగించబడినప్పుడు అది ప్రూఫ్గా ఉంటుందన్నమాట ఆ జడ్జిమెంట్ ఇవ్వటానికి. కాబట్టి దేవుడు సమస్తం ఎరిగిన వాడు, మనుషులు ఏమీ ఎరగరు. కనుక ఒక తీర్పు తీర్చాల్సి వచ్చినప్పుడు న్యాయపు తీర్పు తీర్చినట్లుగా ఊరీము తుమ్మీము అనేటువంటి ఒక స్పెషల్ లైటింగ్ స్టోన్స్ ప్రధాన యాజకునికి దేవుడిస్తున్నాడు. జస్ట్ లైక్ అవర్ 4th అంపైర్. క్రికెట్లో మనకి 4th అంపైర్ అని ఉంటాడు. 1st అంపైర్, 2nd అంపైర్ అండ్ 3rd అంపైర్. 1st అంపైర్ ఉంటాడు, 2nd అంపైర్ ఉంటాడు, 3rd అంపైర్ ఉంటాడు, 4th అంపైర్. ఏమిటంటే అది రీప్లే చేసి చూచి 4th అంపైర్ చాలా క్లిష్టమైన సమయాలు తీర్పిస్తాడు, దాన్ని యాక్సెప్ట్ చేయాలా. ఇట్స్ లైక్ ఏ 4th అంపైర్. కనుక ఈ ఊరీము తుమ్మీము న్యాయ విధాన పథకం లోపల ఉండటానికి ఏర్పాటు చేయమన్నాడు. ఇది 30వ వచనములో వ్రాయబడుతుంది.
నీవు న్యాయ విధాన పథకంలో ఊరీము తుమ్మీము అని వాటిని ఉంచాలి. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండినట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇజ్రాయేలీయుల న్యాయ విధానమును నిత్యము భరిస్తాడు. 31వ వచనం నుండి అతని యొక్క రోబ్ అండ్ ఎఫోదు మరియు నిలువుటంగి ఎట్లా చేయాలో వ్రాస్తున్నాడు. మరియు ఎఫోదు నిలువుటంగిని కేవలము నీలి దారంతో కుట్టాలి. దాని నడుమ తలదూరేటట్లు రంధ్రము ఉండాలి. చూడండి, అప్పర్ గార్మెంట్ ఇది. పైన ఏఫోదు ధరించటం, యాజక వస్త్రము పైన ఏఫోదును ఒక స్పెషల్ గార్మెంట్గా ధరించటం. ఇట్ రిప్రజెంట్స్ ద అథారిటీ టు ప్రే. ప్రార్థన కొరకైన ఒక అధికారిక వస్త్రంగా కనబడుతుంది. యాజకులు ఆ ఏఫోదు ధరించి ప్రార్థిస్తారు, దేవుడు జవాబిస్తాడు. దావీదు ఏఫోదు ధరించుకొని ప్రార్థించి అనగా విచారణ చేసి దేవుని యొద్ద జవాబులు పొందాడు. ఏఫోదు రిప్రజెంట్స్ ఎ ప్రేయర్ లైఫ్. ఓ ప్రార్థనా జీవితానికి అది చక్కటి ఉదాహరణగా కనిపిస్తుంది. దాని నడుమ తలదూరుటకు రంధ్రం ఉండాలి. అది చెరగకుండా కంటకవచ రంధ్రం చుట్టూతా కూడా నేత పని అయినట్లుగా ఒక అద్భుతమైనటువంటి స్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలి, గోటును ఏర్పాటు చేయాలి. 33వ వచనం, దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల దానిమ్మ పండ్లను, వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపాలి. దానిమ్మ పండ్లను చుట్టూ నిలువుటంగి చుట్టూతా తగిలించాలి. ఇది యాజకత్వానికి సూచనగా కనపడుతోంది. ఒక్కొక్క బంగారు గంట దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింద అంచున ఉండేటట్టు చుట్టూ కూడా కుట్టాలి. అహరోను సేవ చేసేటప్పుడు దాన్ని ధరించాలి. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తున్నప్పుడు అతడు చావక ఉండునట్లు ఆ గంటల యొక్క ధ్వని వినబడాలి. అతడు ఆ గంటలను తగిలించుకొని నడుస్తూ లోపట ఉన్నప్పుడు అవి సౌండ్ చేస్తూ ఉండాలి. అలా సౌండ్ చేయట్లేదు అని అంటే చచ్చిపోతాడు. దట్ ఈస్ ద సింబల్ ఫర్ అవుట్ సైడ్ పీపుల్. ఎప్పుడైనా సరే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒకసారి కోడెల యొక్క రక్తం తీసుకుని వెళ్ళినప్పుడు, నిర్దోష రక్తాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు, చమరుస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనిని అంగీకరించకపోతే అక్కడ చచ్చిపోతాడు అతను. అందుకే అతని నడుముకు తాడు కడతారు. ఆ తాడు వెలుపటి ఉంటుంది. ఆ గంటల శబ్దం ఆగింది అంటే చనిపోయాడని, దేవుడు అతను అంగీకరించలేదని. అంతే, ఆ తాడు పట్టుకొని అతని శవాన్ని బయటికి లాగాలే తప్ప అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళకూడదు. పవర్ సప్లై ఉన్నటువంటి ఆ యొక్క వైర్స్ని తాకినటువంటి వాడు చనిపోతే ఆ డెడ్ బాడీని తాకకూడదు అంటిల్ పవర్ సప్లై స్టాప్స్ కదా. అలానే ఇక్కడ కూడాను అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. ఇట్ ఈస్ ద గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. చచ్చిపోతారు వెళ్తే. అందుకనే ప్రధాన యాజకుడికి ఈ విధమైన ఏర్పాటు దేవుడే చేస్తున్నాడు. 36వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు తల మీద పెట్టుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క క్రౌన్ను గుర్చి రాస్తున్నాడు. చదువుకుందాం. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కున్నట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడని చెక్కాలి. అది పాగా మీద, పాగా అంటే తలపాగా, క్రౌన్, తలపాగా మీద యెహోవా పరిశుద్ధుడు అనేటువంటి మాట కనపడాల. నీలి సూత్రంతో దాన్ని కట్టాల. అది పాగా ముందటి భాగాన ఉండాల. యెహోవా పరిశుద్ధుడు అనే టైటిల్ ఆ బంగారు రేకు మీద చేసినటువంటిది తలపాగా మీద ముందస్తున్న భాగంలో కట్టబడాలి. 38వ వచనం, తమ పరిశుద్ధమైన అర్పణలు అన్నింటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ధరించాలి. అహరోను యొక్క నొసట యెహోవా పరిశుద్ధుడు అనేటువంటిది అది ధరించాలి. వారు యెహోవా సన్నిధిని అంగీకరించబడేటట్లు అది అతని నొసట ఎప్పుడూ కూడా ఉండాలి. గ్రహించండి, ప్రధాన యాజకుని యొక్క వస్త్రధారణలో ప్రజలు దేవుని చేత అంగీకరించబడటం కొరకైన ఒక ప్రత్యేకమైన ఏర్పాటు మనకు కనిపిస్తుంది. 39వ వచనం, మరియు సన్ననారుతో చొక్కాయిని బుటాపనిని చేయవలెను.
సన్ననారతో పాగాను నేయవలెను, దట్టిని బుటాపనిగా చేయవలెను. దట్టిని బుటాపనిగా చేయవలెను. ఇవి 39వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు యాజకులు ధరించుకోవలసినటువంటి వస్త్రాల గురించి మళ్ళీ రాస్తున్నాడు. 39వ వచనం, మరియు సన్ననారతో చొక్కాయిని బుటాపనిగా చేయాలి, సన్ననారతో పాగాను చేయాలి, దట్టిని బుటాపనిగా చేయాలి. అహరోను కుమారులకు చొక్కాయిలను కుట్టాలి, దట్టీలను కుట్టాలి, అలంకారం ఘనత వారికి కలిగేటట్టు కుళ్ళాయిలను వారికి చేయాలి. 40వ వచనంలో మనం చూస్తున్నప్పుడు గ్రిడిల్స్ అండ్ బోనెట్స్, కుళ్ళాయిలను వారికి చేయాలి. నీవు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకు వాటిని తొడిగించాలి. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచాలి. 3 పదాలు: అభిషేకము, ప్రతిష్ఠ, పరిశుద్ధపరచడం. 41వ వచనంలో ఈ 3 పదాలు కనిపిస్తున్నాయి. కాన్సక్రేట్ చేయాలి, ప్రీచ్ ఆఫీస్ కోసం వారిని కాన్సక్రేట్ చేయాలి, వారి యొక్క జీవితాలను అనాయింట్ చేయాలి, అభిషేకించాలి, వారిని పరిశుద్ధపరచాలి, శాంక్టిఫై చేయాలి. శాంక్టిఫికేషన్, అనాయింట్మెంట్ అండ్ కాన్సక్రేషన్. పరిశుద్ధపరచటము, అభిషేకం చేయటము, ప్రతిష్ఠ చేయటం, ఈ 3 పనులు చేయాలి వాళ్ళని. కనుక ఒకడు పరిశుద్ధపరచబడకుండా దేవుని సేవకు రాలేడు, ఒకడు అభిషేకించబడకుండా దేవుని సేవకు రాలేడు, ఒకడు ప్రతిష్ఠించబడకుండా దేవుని సేవ చేయలేడు. అలా చేస్తున్నాడంటే ఈజ్ అ రాంగ్ పర్సన్. అతడు ఏర్పరచబడని వాడు ఆ పని చేస్తే నష్టపోతాడు. హీ వాజ్ నాట్ యాక్సెప్ట్స్. అతడు అంగీకరించబడడు, గుర్తుపెట్టుకోండి. హీ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అతడు అంగీకరించబడ్డు. కనుక దేవుని సేవ అంటే పరిశుద్ధత కలిగి చేసేది, అభిషేకము కలిగి చేసేది. అయితే ఇక్కడ అభిషేకము కానివ్వండి, ప్రతిష్ఠ కానివ్వండి, పరిశుద్ధపరచడం కానివ్వండి, ఎవరు చేస్తారు? ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మోషే చేస్తున్నవన్నీ కూడా క్రొత్త నిబంధన గ్రంథాలు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పవిత్రపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రతిష్ఠిస్తాడు దేవుని సేవకుడు. ఇట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు యాక్ట్ అపాన్ యూ. నిన్ను దేవుడు ఆ విధంగా సిద్ధం చేస్తాడు. 42వ వచనం, మరియు వారి మానము కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కొట్టవలెను. వారి మానము దేవుని సన్నిధిని కనపడరాదు. వారు ప్రత్యక్షపు గుడారంలోని ప్రవేశించినప్పుడైనను, పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి బలిపీఠాన్ని సమీపించేటప్పుడైనను వారు దోషులై చావక ఉండినట్లు, వెరీ ఇంపార్టెంట్, దోషులై చావక ఉండినట్లు అది అహరోను మీద అతని కుమారుని మీద ఉండాలి. ఇది అతనికి అతని తర్వాత సంతతికి నిత్యమైన కట్టడ. వీళ్ళకే కాదు, వీళ్ళ తర్వాత యేసుక్రీస్తు వచ్చే వరకు ప్రధాన యాజకులకు ఇదే కట్టడ, ఇలాంటిదే, ఇందులో మార్పు లేదు. ఇలాగే చేసుకుంటూ రావాలి తరతరాలకి. అహరోను యొక్క కుటుంబంలో నుండే ప్రధాన యాజకుడు రావాలి, లేవీయులలో నుండే యాజకులు రావాలి. ఇందులో మార్పు లేదు. ఇక 12 గోత్రాలలో ఎవరు కూడా ఈ దేవుని సేవ చేయటానికి వీల్లేదు. వీళ్ళందరి పక్షంగా, వీరందరి యొక్క జ్యేష్ఠుల పక్షంగా దేవుడు ప్రత్యేకంగా లేవీయులను ఏర్పాటు చేసుకున్నాడు. లేవీయులు మాత్రమే ఈ సేవ చేయాలి, లేవీయులు మాత్రమే యాజక వృత్తిలో ఉండాలి. లేవీయులు దేవునికి స్వాస్థ్యం. వీరికి ప్రత్యేకంగా కణాల్లో స్వాస్థ్యాలు లభించవు. దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రైవేట్ అసెట్స్. గాడ్ ఈజ్ దైర్ అసెట్ అండ్ ఎవ్రీథింగ్. దేవుడే వారికి స్వాస్థ్యముగా ఉంటాడు, వారికి స్వాస్థ్యం అక్కరలేదు. అది న్యూ టెస్ట్మెంట్లో దేవుడు విశ్వాసుల పక్షంగా ఏర్పరిచిన నమూనా ఇక్కడ లేవీయుల పక్షంగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. 1 పరిశుద్ధపరచబడటం, 2 అభిషేకించబడటం, 3 ప్రతిష్ఠ చేయబడటం, పిలవబడటం. ఇవన్నీ కూడా దేవుని చేత జరిగేవే. ఒక మనిషి రక్షించబడ్డాడు అంటే అది మనుషుల వల్ల జరిగేది కాదు, దేవుని వల్ల జరిగేది.
ఒక మనిషి యేసుక్రీస్తును అంగీకరించాలంటే అది పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మానవ అభీష్టం వల్ల కాదు. మార్చాలని ఏ వ్యక్తి యత్నించినా మారేది కాదది. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్. దేవుని వలన, ఆత్మదేవుని వలన జరిగేటువంటి కార్యం అది. యేసుక్రీస్తు ప్రభు రక్షణకు కావలసిన సమస్తాన్ని సిద్ధం చేశాడు. ఏదైనా వనంలో ఆదాము కొరకు దేవుడు వస్త్రములను తయారు చేయించాడు, తొడిగించాడు. చేయించినవాడు తండ్రి అయిన దేవుడు, చేసినవాడు కుమారుడైన దేవుడు, తొడిగించినవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ కూడాను రక్షకుడైన యేసుక్రీస్తు రక్షణ తేగ, తండ్రి అయిన దేవుడు రక్షణకు ఆయన ప్రణాళికనియగా, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణ ప్రణాళికను విశ్వాసుల జీవితాల్లో నెరవేరుస్తున్నాడు. వీటన్నింటికీ కూడా సూత్రంగా, వీటన్నిటికీ మూలముగా, ఆధారముగా ఈ వస్త్రధారణ కార్యక్రమం నిర్గమాకాండంలో వర్ణించబడింది.